స్కాన్ చూద్దాం. స్కాన్లో ఏమిటంటే ఆర్మ్ మూవ్స్ టు వన్ డైరెక్షన్ అనమాట. ఓన్లీ సాటిస్ఫై ఆల్ ద స్టడీ స్టాండింగ్ రిక్వెస్టెస్ అంటిల్ దెర్ ఈస్ నో మోర్ రిక్వెస్ట్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఒక డైరెక్షన్ మొత్తం మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన ఆర్మ్ హీరో ఉన్నాక మొత్తం ఇక్కడ ఆ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. ఆ ఎండ్ వరకు వెళ్ళినాక అవి మన రిక్వెస్ట్లు ఉన్నాయి లేవు అన్నీ మొత్తం క్లారిఫై చేసుకుని ఎండ్ వరకు పోయినాక మళ్ళీ ఇటు సైడ్ ఎండ్కి వస్తుంది అనమాట. అది స్కాన్. సర్వీస్ డైరెక్షన్ దెన్ రివర్స్. ఇక్కడ ఎండ్ వరకు పోయి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇట్ వాస్ లైక్ ఎలివేటర్ అనమాట. ఎలివేటర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది మన ఎలివేటర్ అనుకున్నాం. 6 5 4 3 2 1 ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది మన ఎలివేటర్ అనుకున్నాం. సపోజ్ నువ్వు సిక్స్త్ ఫ్లోర్ బటన్ కొట్టినాడు, థర్డ్ ఫ్లోర్లో మళ్ళీ బటన్ కొట్టినాడు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ 6th ఫ్లోర్కి పోడు కదా, ఆ పక్క మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో ఆగుతుంది. ఆగినాకనే అటు పోతుంది. సేమ్ అట్లనే నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావు, ఫస్ట్ ఫ్లోర్ బటన్ నొక్కినావు, మిడిల్లో ఒకడు 4th కొట్టిండు, 2 కొట్టిండు. సో ఇక్కడ 4thలో ఆగుతుంది, సెకండ్లో ఆగి థర్డ్ ఫస్ట్లోకి వస్తుంది. సేమ్ ఇట్లా ఎలివేటర్లకు పనిచేస్తుంది అనమాట. సో మొత్తం ఒకటే. ఇది ఎట్లా ఏమవుతుంది అంటే మీకు చెప్తే కూడా అర్థమవుతుంది. సో ఒక డైరెక్షన్ వరకు చివరి వరకు వెళ్తుంది. చివరి వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసుకుని ఎన్ని వరకు పోయినాక మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది. ఇట్లా ఆ డైరెక్షన్ ఏమైనా ఉన్నాయో అన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇట్స్ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది. రెస్పాన్స్ టైం అనేది లో వేరియన్స్ ఆఫ్ రెస్పాన్స్ టైం, యావరేజ్ రెస్పాన్స్ టైం కూడా ఉంటుంది. రెస్పాన్స్ టైం యావరేజ్ ఉంటుంది. తర్వాత డిసడ్వాంటేజ్ మనం చాలాసేపు వరకు వెయిట్ చేయాలి. లాంగెస్ట్ వెయిటింగ్ టైం ఉంటుంది. ఫర్ రిక్వెస్ట్ ఫర్ లొకేషన్ జస్ట్ విజిట్ బై ద డిస్కామ్. ఓకే, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం, సేమ్ ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు దాన్ని స్కాన్ వాడి సాల్వ్ చేద్దాం. 0 to 199 200 ట్రాక్స్ ఉన్నాయి. నా కరెంట్ పొజిషన్ ఎడ్ దగ్గర ఉందంటే 55 పొజిషన్ ఎడ్ దగ్గర ఉంది. నా క్వశ్చన్ లోపల ఉన్న నంబర్స్ ఏంటి అంటే 93 176 42 148 27 14 180. ఇప్పుడు మనం స్కాన్ వాడి ఎట్లా చేస్తామో చూద్దాం. ఏంటిది ఇంకా ఏముంది ఇచ్చినాడు. గివెన్ మూవ్ టువర్డ్స్ లార్జెస్ట్ వాల్యూ, మూవ్ టువర్డ్స్ ఇట్లా ఇస్తాడు. ఇప్పుడు 55కి లార్జెస్ట్ అంటే ఇటు సైడే రైట్ సైడే కదా. అంటే నాకు ఇప్పుడు నా ఇటు రైట్ సైడ్, 55కి లెఫ్ట్ సైడ్, కానీ మనకి ఇప్పుడు రైట్ సైడ్. మూవ్ టువర్డ్స్ లార్జెస్ట్ అంటే ఇటు సైడ్. సో 55 పోయినప్పుడు ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటిది 93 176 183. ఫస్ట్ వచ్చే నెంబర్ 93. సో 93 దగ్గర అవుతుంది. నెక్స్ట్ వచ్చిన ఇది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 148 కదా, 148 దగ్గర అయింది. నెక్స్ట్ 176 180 176 180 176 180 ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వరకు వచ్చినాక ఇక్కడ 199 ఈడు ఉంది కదా. సో అది ఎండ్ వరకు వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మిడిల్లో ఏమైనా ఉన్నాయా అని ఎందుకు 180 to 199 మిడిల్ ఏదైనా రిక్వెస్ట్లు ఉండొచ్చేమో అనేసి అడ్వాన్స్లో ముందే అది చివరి వరకు వెళ్తుంది. 199 వరకు వెళ్ళి చివరి వరకు ఎండ్ ఇదే 199. సో చివరి వరకు వెళ్ళి ఇది మళ్ళీ రిటర్న్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చేది ఏది 42. సో 42 అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి 27 14. నెక్స్ట్ 27 వస్తుంది, 27 ఇంకా నెక్స్ట్ వచ్చేది 14. ఇట్లా జరుగుతుంది అనమాట స్కాన్ అర్థమైంది కదా. ఫస్ట్ మూవ్ టువర్డ్స్ లార్జెస్ట్ వాల్యూస్ అన్నాడు కాబట్టి మన క్వశ్చన్లో 55 నుంచి లార్జెస్ట్ వాల్యూస్ అటు సైడ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 93 148 176 180 వరకు పోయింది. 180 అయిపోయినాక ఎండ్ వరకు వెళ్తుంది అనమాట. చివరి వరకు వెళ్ళి ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఇటు సైడ్ వచ్చి ఫస్ట్ 42 వచ్చింది కాబట్టి 42 27 14 వచ్చింది. నేను క్యాల్కులేట్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది, ఇది ఒక ట్రాక్ ఇది ఒక ట్రాక్ కదా. సో 199 - 55
ప్లస్ ఇది 199 మైనస్ 14 చేస్తే నీకు ఎంత వస్తుంది అంటే ఆన్సరు 329 వస్తుంది. ఇంత టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్ మూమెంట్స్ అనమాట. ఇది మన టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్ని టోటల్ ట్రాక్ మూమెంట్స్ కావాలి ఫర్ రీడర్ రైట్ ఆఫ్ హెడ్. ఇది స్కాన్ ఇలా చేస్తారు.